మ్యామ్ పేరెంట్స్ మాట పిల్లలు వినాలి. ఐ అగ్రీ. పేరెంట్స్ మనకున్నారు. మనము పేరెంట్స్ అయ్యాము. ఎంత వయసొచ్చినా మన పిల్లలు మనకి చిన్న పిల్లల్లాగే కనపడతారనేది వినడానికి బానే ఉంటుంది. కానీ కొంతమంది పేరెంట్స్ దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఎంత వయసొచ్చినా నేను డామినేట్ చేయాలి. నా మాటే వినాలి. నేనింకా మంచి చెడు చెప్పుకుంటూనే పోతాను అనే ధోరణిలో కంట్రోల్ చేసే ప్రయత్నం ఎంత వయసొచ్చినా 40, 50 వచ్చినా చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు వాళ్ళ మర్యాద వాళ్ళు ఎలా కాపాడుకోవాలి? ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది మీ నుంచి? జనరేషన్కి మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది. అంటే మనం చూసిన ప్రపంచం, లైక్ మా అమ్మ నాన్న చూసిన ప్రపంచం నుంచి నేను చూసే ప్రపంచానికి ఇంత వ్యత్యాసం ఉంటే, నేను చూసే ప్రపంచం నుంచి మై చిల్డ్రన్ చూసే వ్యూకి, లైఫ్ స్టైల్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. దాన్ని పేరెంట్స్గా అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ దాన్ని యాక్సెప్ట్ చేసే విధానం అనేది ఈచ్ వన్స్ మైండ్ సెట్. వాళ్ళు మనని చూసి చాలా విషయాల్లో ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా ఉంటున్నారు, ఇలా జరగకూడదు కదా, ఇలా ఎందుకు చేయకూడదు కదా అని ఆలోచించటంలో బహుశా తప్పు లేదేమో. ఎందుకంటే వాళ్ళు ఇంకా అలా ఎరా నుంచే ఆలోచిస్తారు. మనం లైఫ్ లీడ్ చేసేటప్పుడు మన లైఫ్ ప్రాసెస్లో మనకి ఎదురయ్యే ఛాలెంజెస్ని కానీ, మనకి ఎదురయ్యే లైఫ్ని కానీ వీ డీల్ ఇట్ ద వే వీ హ్యావ్ టు డీల్ ఇట్. సో మనం చేసినట్టు మన పిల్లలు చేయరు. అవును. సో ఇప్పుడు చూసామంటే ఇప్పుడు గర్ల్స్ అందరికీ మగపిల్లలే ఫ్రెండ్స్ ఉంటున్నారు, మగపిల్లలందరికీ గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అక్కడ అసలు తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. లేదు, తప్పేమీ లేదు. వెరీ హెల్దీ రిలేషన్షిప్. దాన్ని నువ్వు భూతత్వంలో చూసి ఇదివరకు నేను పెరిగినట్టే వాళ్ళు పెరగాలని అనుకుంటే కుదరదు. దానివల్ల రేపొద్దున్నే వీళ్ళు ఫేస్ చేయాల్సిన ప్రపంచాన్ని ఫేస్ చేయలేరు. వీ షుడ్ లెట్ దెమ్ గో విత్ ద ఫ్లో విత్ అదర్ పీపుల్, కంట్రోలింగ్ దెమ్ ఎట్ సర్టెన్ ప్లేసెస్ అంటిల్ ఇట్స్ నీడెడ్. అంతేగాని ఒక పాయింట్ తర్వాత మనం మన మర్యాదను కోల్పోయామనుకో రూపా, అన్ఫార్చునేట్గా ఏమవుతుంది అంటే వాళ్ళ మర్యాద వాళ్ళే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సో కొన్ని చూసి చూడనట్టు, కొన్ని చూసినవి ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు క్లారిటీ తెచ్చుకున్నా తప్పులేదు, పిల్లలకి క్లారిటీ ఇచ్చినా తప్పులేదు. కానీ ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి వాళ్ళే మనని తక్కువ చేస్తే కనుక అన్ఫార్చునేట్లీ we can't help them, but that's not correct. ఆ వయసులో పిల్లల దృష్టిలో వాళ్ళు నెగిటివ్ అయిపోయి వాళ్ళ ప్రేమాభిమానాలకు దూరం అవుతుంది తప్ప సాధించేది మాత్రం ఏమీ ఉండదు. సాధించడం గురించి కాదు రూపా, వాళ్ళకి అసలు ఆ యాక్సెప్టెన్స్ రాకపోవటం అనేది అన్ఫార్చునేట్. దానివల్ల పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మనకు కొంచెం రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటామే కానీ బాండ్ అలాగే ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పేరెంట్స్ని కొంచెం తగ్గిస్తూ ఉంటాం. ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే దూరం పెరిగిపోతుంది.